ఉండొచ్చు. అదే అదంతే అలవాటు పడిపోతాం మనం దానికి, ఎడిక్ట్ అయిపోతాం యూనియన్కి. ఎందుకంటే నా పేడ మనం తీసేది. ముందుగా నమస్కారాలు. మనం అందరం కూడా ఐక్యతగా ఉండడం కోసం ఈ సమావేశం అనంతరం జిల్లా కమిటీ వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉందా అని చెప్పి నేను కోరుకుంటున్నాను. దానికి అందరూ కూడా మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థలో చాలా రూల్స్ పెట్టి మనకి జిఎస్టీలు పెట్టి చాలా ఇబ్బందికరంగా ఉంది. కనుక సరే మనం ప్రభుత్వాలతో ఏ ప్రభుత్వం వచ్చినా మన పోరాటం ఆగదు. టీడీపీ పోయినంతే, కాంగ్రెస్ పోయినంతే, ఓసీ పోయినంతే పోయినా మనకు ఒకటే. నాకు ఒక పార్టీ ఉండదు, మీకు ఒక పార్టీ ఉండదు. కానీ ఈ వేదిక మాత్రం ఇది జర్నలిస్ట్ గౌరవం అనేది ఏపీడబ్ల్యూడీ నుంచి వచ్చింది. ఇవన్నీ మాకు ఎప్పుడు జీతాలు ఇవ్వాలి, దీనికి ఎంత జీతం ఇస్తున్నారు. పొగాకు వ్యాపారం ఉంది, పొగాకు వ్యాపారం ఉంది. జిల్లా నాయకులు రాంబాబు గారు, రవీంద్ర గారు, శ్రీనివాస్ గారు, కోటరత్న గారు ఉండాలి. అతను సిపిఐ అసాపేట పత్తిపాటి నియోజకవర్గ పాత్రికేయులు అక్కడికి ఎక్కడేషన్స్ రావు ఈ ప్రభుత్వంలో. గతంలో మన గుంటూరు జిల్లా 1872 ఎక్కడేషన్స్ ఉంది. ఇప్పుడు 900. 900 కూడా చీలిపోయింది. పల్నాడు జిల్లా పోయింది, బాపట్ల జిల్లా పోయింది, గుంటూరు జిల్లా. ఇప్పుడు మీరు చెప్పేది కూడా ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడే నియోజకవర్గ కమిటీలు వేయాలని ఒక తీర్మానం తీసుకుని కనుక ఆ తీర్మానం వరకు మీ నియోజకవర్గాల్లో కమిటీలు వేయమని, నవంబర్ లోపల పూర్తి చేయమని ఒక 40 రోజులు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం లోపల మీరు నియోజకవర్గాల్లో ఉన్న జిల్లా నాయకత్వంగా ఉన్న ఇప్పుడు షరీఫ్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ, కోటరత్నం కానీ వాళ్ళకి చెప్పాం, మీరు పోయి మీ స్థానిక రిపోర్టర్లతో మాట్లాడుకొని తొందరగా కమిటీలు పూర్తి చేయమని. సరే వాళ్ళు ఆ 40 రోజుల్లో పూర్తి చేయకపోవడం అదొక్కటే కాదు, మన పచ్చిపాటే కాదు, జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఏ నియోజకవర్గంలో కూడా ఒక కమిటీ కూడా ఏర్పాటు అవ్వలేదు. అందుకని ఇలాగైతే అవ్వదు అని చెప్పేసి మన కార్యవర్గ రెండో కార్యవర్గ సమావేశంలో పెట్టి డేట్లు మేమే పెట్టేసుకొని మేమే ముందుకు వచ్చి ఏదన్నా చిన్న ఇన్సిడెంట్ మన నియోజకవర్గంలో జరిగితే మన రిపోర్టర్కి మనం ఏమి కూడా చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అంటే అది వచ్చి జిల్లా నాయకులు కూడా ఏం చేయలేరు, మన వారికి మనం ముందు చేయగలం ప్రస్తుతం. తర్వాత జిల్లా నాయకులు వచ్చి ఏదైనా చేయగలుగుతారు. దానికి మనం ఒక ఫండు లాంటివి చేయాలనేది నాకు ముఖ్యం ఇది అనమాట. ఏదో ఒకటి నెలకి మనం దాన్ని ఒక 50 రూపాయలు 100 రూపాయలు వేసుకుని ఒక ఫండు ఏదైనా మన రిపోర్ట్లో ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాడనుకో దానికి మన వంతుగా ఇదిగో ఈ 5,000 లేకపోతే 2,000 3,000 వేయాలనేది మన నిర్ణయం అన్నది. పోతే ఇప్పుడు మన నియోజకవర్గం నుంచి రిప్యుటేషన్ లేని రిపోర్ట్లో చాలామంది ఉన్నారు. వీళ్ళకి మన వంతు నుంచి ఎవరు ఉన్నా సరే, జిల్లా అధ్యక్షులు ఎవరు, పత్తిపాడు నియోజకవర్గానికి అధ్యక్షులు ఎవరున్నా లేకపోయినా జిల్లా వాళ్ళతో కలిసి వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు కూడా వచ్చే మార్గంగా మనం కూడా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళని కూడా తీసుకెళ్ళి రిజిస్ట్రేషన్ చేయాలి. అదొకటి. ఇకపోతే మనకి ఏదన్నా జిల్లా నుంచి ఒక ఏదన్నా మనం పక్కన నియోజకవర్గ వాళ్ళు ఒక కార్తీక మాసం వచ్చిందంటే ఒక టీం లాగా పెట్టుకొని దానికి ఏదో ఒకటి గిఫ్ట్ ఇచ్చి మన నియోజకవర్గం ఇచ్చారని జిల్లా నాయకులు చూసి సందర్భం చూసుకుంటారు. మన నియోజకవర్గంలో అలాంటిది ఏం జరగలేదు వారికి. అలాంటిది ఒకటి చేయాలనేది నా కోరిక. అంత తప్పితే ఇంకా ఏం లేదు. అవి కొద్ది చిన్న చిన్నవి ఉంటాయి. ఈ ముందు మనం ఇది చేసుకుంటే తర్వాత మిగిలిన విధానంగా ఒకటి చేయాలనేది నా కోరిక. దాని తప్ప ముందు పెడతాను అంతే.